శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు, అభివృద్ధి ఈ వారం మీకు అనుకూలించే అవకాశం ఉంది. వృత్తిలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా మీరు ఈ సమయంలో పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, అదనంగా వేరే ఆదాయం కొరకు ప్రయత్నం చేయాలన్నా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సప్తమ దశమాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం ధనస్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహకారంతో మీ యొక్క అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ వారంలో పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ, మీడియా, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, మీలో ఉన్నటువంటి టెక్నాలజీకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా మీకు కొన్ని విదేశీ అవకాశాలు కానీ, పెద్ద పెద్ద సంస్థలలో అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ప్రతి విషయాన్ని కూడా తొందరపడకుండా, ఆవేశపడకుండా నిదానంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కోర్టుపరమైన సమస్యలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఈ సమయంలో మీకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాలకు సంబంధించిన కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవి ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా నెమ్మదిగా అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎటువంటి సమస్య అయినా ఈ సమయంలో మీకు కొంత గందరగోళం అనిపించినప్పుడు కూడా అవి మీకు తొందరలో అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం మీరు ఈ సమయంలో ఏదైనా న్యాయవాదిని కానీ, పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మీరు ఈ వారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో ఎక్కువగా గృహ అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులైతేనేమి, ఫర్నిచర్ అయితేనేమి ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు తర్వాత పంచమ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం, అక్కడ ఉన్నటువంటి రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల స్పెక్యులేషను, షేర్ మార్కెట్ మొదలగు వాటి విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. కొంతవరకు ఈ షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో ఈ సమయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ఈ పెళ్లి సమస్య, అంటే ఏదైనా ప్రేమ వివాహం, పెద్దలు కూర్చుని వివాహం, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఉద్యోగపరంగా కూడా ఉన్నటువంటి సమస్యలు మీకు తొలగిపోవడం, ఒక పర్మనెంట్ ఆదాయం, ఒక స్థిరమైన ఉద్యోగంలో మీరు స్థిరపడడం వల్ల మీరు కూడా వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, తద్వారా పెద్దల యొక్క అంగీకారంతో కానీ, పెద్దల యొక్క ప్రమేయంతో కానీ వివాహం లాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ఒక దేవాలయాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఏ పనైనా ఈ రాశివారు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటే మీరు ప్రతిరోజు వీలైతే ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించి మీ పనులు ప్రారంభించడం వల్ల అన్ని పనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా
ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.